ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 2, queues. ప్రీవియస్ క్లాసెస్లో క్యూ గురించి తెలుసుకున్నారు. ఓకే, క్యూ డేటా స్ట్రక్చర్ చూసాం. సర్క్యులర్ క్యూ టైప్స్లో సర్క్యులర్ క్యూ చూసాం. డీక్యూ డబల్ ఎండెడ్ క్యూ కూడా చూసాం. ప్రయారిటీ క్యూ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రయారిటీ క్యూలో 2 టైప్స్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం. అసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ, అసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ. అబ్జర్వ్ చేయండి, చూడండి. ఎలిమెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఆర్బిట్రల్లీ అంటే ర్యాండమ్గా తీసుకోవడం. ఓకే, బట్ ఆఫ్టర్ డిలీషన్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఈజ్ రిమూవ్డ్. ఓకే, మనకి ఎలిమెంట్స్ అనేవి ర్యాండమ్గా తీసుకుంటాం. ఓకే, ర్యాండమ్గా తీసుకున్న మనకి అసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూలో ఎలా స్టోర్ అవుతాయి? ఒక ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ నుంచి మ్యాక్సిమం ఎలిమెంట్కి మనకి సెట్ చేసుకుంటుంది వాల్యూస్ని. ఇక్కడ 5, 15, 10 తీసుకుంటే మనకి ఏ ఆర్డర్లో స్టోర్ అవుతాయి? 5, మనకి 5, 10, 15 ఈ ఆర్డర్లోకి, ఒక అసెండింగ్ ఆర్డర్లోకి వెళ్తాయి వాల్యూస్ అన్నీ కూడా. నెక్స్ట్ మనకి ఆఫ్టర్ డిలీషన్ మనకి 5 అనేది రిమూవ్ అవుతుంది. స్మాలెస్ట్ ఎలిమెంట్ మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 5, 10, 15. ఓకే, మనకి ఆ ఎలిమెంట్స్లో చూడండి, మనం ర్యాండమ్గా తీసుకున్నప్పుడు ఎలిమెంట్స్ ఇవి 5, 15, 10 ఓకే అసెండింగ్ ఆర్డర్లో ఇలా ఉంటాయి. ఓకే, స్మాలెస్ట్ నుంచి మ్యాక్సిమంకి, మ్యాక్సిమం ఎలిమెంట్కి సెట్ చేసుకుంటే ఆర్డర్లో ఫామ్ అవుతాయి. నెక్స్ట్ అంటే క్యూ, ప్రయారిటీ క్యూ ఏం చేస్తుంది? ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడే మనకి అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, క్యూలో స్టోర్ చేయడమే. సెకండ్ ఎలిమెంట్ ఎప్పుడైతే స్టోర్ చేయాలనుకుంటుందో అప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేసుకుంటుంది. ఆర్డర్లో మనకి మూవ్ చేయాలంటే ఎలిమెంట్ని మూవ్ చేసి స్టోర్ చేస్తుంది. ఓకే, అంటే ఆర్డర్లో ఉండేలా చూసుకుంటుంది, అసెండింగ్ ఆర్డర్లో ఉండేలా చూసుకుంటుంది. అలా మొత్తం అన్ని ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటుంది కంపేర్ చేసుకుంటూ. ఓకే, మనకి డిలీషన్ డీక్యూ పెర్ఫామ్ చేసినప్పుడు, అంటే డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ 5 అనేది స్మాలెస్ట్ ఎలిమెంటే కదా రిమూవ్ అయ్యేది, కాబట్టి 5 రిమూవ్ అయ్యేలాగా చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ 10, 15 ఉంటాయి. ఇన్ కేస్ డిసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ చూడండి. ఎలిమెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఆర్బిట్రర్లీ బట్ ఆఫ్టర్ డిలీషన్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఈజ్ రిమూవ్డ్. ఓకే, మనకి ఎలిమెంట్స్ అన్నీ కూడా ర్యాండమ్గా తీసుకుంటాం. అవన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్ అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ నుంచి మినిమం ఎలిమెంట్కి మనకి ఆర్డర్ అనేది తీసుకుంటుంది, ఆర్డర్లో స్టోర్ చేసుకుంటుంది. అంటే 15, 10, 5, 10 ఇచ్చాం ఎలిమెంట్స్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? 15, 10, 5, 15, 5, 10 ఇచ్చాం. మనకు ఆర్డర్ 15, 10, 5 ఆర్డర్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఆఫ్టర్ డీక్యూ పెర్ఫామ్ చేసుకుంటే, అంటే డిలీషన్ పెర్ఫామ్ చేస్తే మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయి? 10, 5. ఫస్ట్ ఓకే, అసెండింగ్ ఆర్డర్ అయితే కనుక మనకి ఏ విధంగా స్టోర్ చేసుకుంటుంది అంటే, అది మనకి లాజికల్గా ఎలా స్టోర్ అవుతుంది అనేది చూడొచ్చు. 5, 10, 15 ఈ విధంగా స్టోర్ చేసుకుంటుంది. డిసెండింగ్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ అయితే కనుక ఫస్ట్ ఏంటి? మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ ఉండాలి, 15, ఓకే 10, 5. మనకి ఇక్కడ ఫస్ట్ 5 రిమూవ్ అవుతుంది, ఇక్కడ 15 రిమూవ్ అవుతుంది. ఓకే, మ్యాక్సిమం ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. ఇది ప్రయారిటీ క్యూ టైప్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. Array in sorted order. Okay, from max at 0 to min at size -1.
ఓకే, మ్యాక్సిమం ఎలిమెంట్ 0 దగ్గర ఉంటుంది, మినిమం ఎలిమెంట్ సైజ్ -1 దగ్గర ఉంటుంది. ఓకే, మనకి సార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ యాస్టిక్ అంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ కోసం ఇది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం కీబోర్డ్ ద్వారా వాల్యూస్ ఏమీ తీసుకోవట్లేదు కాబట్టి స్కానర్ క్లాస్ మనం ఇంపోర్ట్ చేసుకోలేదు. ఓకే, నెక్స్ట్ క్లాస్ ప్రయారిటీ క్యూ. ఓకే, మనం ప్రయారిటీ క్యూ అనే క్లాస్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంట్ మ్యాక్స్ సైజ్ అనేది ప్రైవేట్లో తీసుకున్నాం. ఓకే, యాక్సెస్ స్పెసిఫైయర్ ప్రైవేట్ ఇచ్చాం. లాంగ్ క్యూ అరే. ఓకే, క్యూ అరే ఎలిమెంట్స్ అన్ని లాంగ్ డేటా టైప్లో తీసుకున్నాం, అది కూడా ప్రైవేట్లో తీసుకున్నాం. ఇంట్ n ఐటమ్స్. ఓకే, యాక్సెస్ స్పెసిఫైయర్ ప్రైవేట్ అని ఇచ్చాం. ఇక్కడ ప్రయారిటీ క్యూ అనేది ఏంటి, క్లాస్ నేమ్. క్లాస్ నేము కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ కదా. ఇక్కడ పారామీటర్ కూడా ఉంది కాబట్టి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది మనకి. ఓకే, ఇంకా ఎస్ అనేది మనం కన్స్ట్రక్టర్ కాల్ చేసినప్పుడు పంపిస్తాం ఎస్ వాల్యూని. మ్యాక్స్ సైజ్ ఈక్వల్ టు ఆ ఎస్ వాల్యూ స్టోర్ అవుతుంది. మ్యాక్స్ సైజ్ ద్వారా మనం ఏదైతే పంపించామో అదే మ్యాక్స్ సైజ్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఆ సైజ్ తోటే అరే అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ n ఐటమ్స్ వాల్యూ 0 తీసుకున్నాం. ఇది కన్స్ట్రక్టర్లో మనకి జరిగే ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్ ఈ విధంగా కోడింగ్ ఇచ్చుకున్నాం. అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, 0 పొజిషన్లో ఉంటుంది. మినిమం ఎలిమెంట్ సైజ్ -1కి వస్తుంది. ఓకే, ప్రయారిటీ క్యూలో మ్యాక్సిమం ఎలిమెంట్ 0th పొజిషన్లో ఉంటుంది, మినిమం ఎలిమెంట్ సైజ్ -1 అంటే పైన మినిమం ఎలిమెంట్ వస్తుంది. ఆ విధంగా కోడింగ్ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్ ఇది రిమూవ్ మెథడ్. ఇక్కడ చూడండి, రిమూవ్ మెథడ్, పీక్ మిన్ మెథడ్. మినిమం ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసుకోవడం కోసం, ఎంటీయా కదా అని చెక్ చేసుకోవడం కోసం, ఫుల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ మెథడ్స్ అన్నీ చూస్తాం. ఇప్పుడు ప్రయారిటీ క్యూ. ఓకే, మెయిన్ మెథడ్ మనకి ఇక్కడికి క్లాస్ క్లోజ్ అయింది. మెయిన్ మెథడ్కి మనం పర్టికులర్గా వేరే క్లాస్ అనేది రాసుకున్నాం. ఓకే, వేరే క్లాస్లో రాసుకున్నాం. ప్రయారిటీ క్యూ యాప్ అని తీసుకున్నాం. ఓకే, ప్రయారిటీ క్యూ యాప్ అని తీసుకున్నాం. ఇక్కడ అందులో మెయిన్ మెథడ్ రాసుకున్నాం, అబ్జర్వ్ చేయండి. ఓకే, మనకి మెయిన్ మెథడ్ రాసుకున్నాం, అందులో ఏం రాసుకున్నాం, ప్రయారిటీ క్యూకి మనకి ఏం రాసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే మనకి సమ్ వాల్యూని పారామీటర్ కింద పంపిస్తున్నాం. ఓకే, కాబట్టి ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ప్రీవియస్ చెప్పుకున్నాం కదా, ఎంత పంపిస్తున్నాం, 5. ఓకే, 5 పంపిస్తున్నాం కాబట్టి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎస్ అనేది 5 రిసీవ్ చేసుకుంటుంది. మ్యాక్స్ సైజ్లో ఎంత స్టోర్ అవుతుంది, 5 స్టోర్ అవుతుంది. ఓకే, 5 అంటే ఎరే సైజ్ ఎంత ఇప్పుడు 5, n ఐటమ్స్ 0. ఓకే, ఈ విధంగా ఎరే సైజ్ 5, n ఐటమ్స్ 0 మనకి అసైన్ అవుతాయి. ఓకే, ఎరే క్రియేట్ అవుతుంది, n ఐటమ్స్లో 0 స్టోర్ అవుతుంది. ఓకే, ఈసారి చూడండి, నెక్స్ట్ లైన్ ఏముంది, p.insert_30. ఓకే, p.insert_30. నెక్స్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ మనం డైరెక్ట్గా మెథడ్ కాల్ చేసేటప్పుడు పంపించేస్తున్నాం. 30, 50, 10 అంటే ఇన్నిసార్లు ఇన్సర్ట్ మెథడ్నే కాల్ చేసాం. 30, 50, 10, 40, 20. ఓకే, ఈ మెథడ్స్ అన్నీ ప్రతిసారి కాల్ చేస్తున్నాం. ఫస్ట్ ఎంత, 30, 50, 10, 40, 20. ఓకే, ఫస్ట్ వాల్యూ ఎంత, 30, 50, 10, 40, 20. ఓకే, ఈ విధంగా ఫస్ట్ వాల్యూ 30 కదా, 30ని మనం ఇక్కడ క్యూ తీసుకుంటాం. ఓకే, ఇలా తీసుకుంటాం. 0th సెల్ 1, 2, 3. మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ సైజ్ -1 0th సెల్లో ఉంటుంది.
మినిమం ఎలిమెంట్ సైజ్ -1కి వస్తుందని చెప్పుకున్నాం కదా మనం రాసిన ఇప్పుడు ఈ కోడింగ్. ఓకే, సార్టింగ్లో స్టోర్ అవుతాయి అన్నీ కూడా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏముంది, ఇన్సెట్ లాంగ్ ఐటమ్ వాల్యూ ఎంత 30 రిసీవ్ చేసుకుంటుంది. ఫస్ట్ మెథడ్ కాల్ చేసినప్పుడు 30 పంపించాం కదా, ఇంటూ జే అని డిక్లేర్ చేసాం. ఇఫ్ n ఐటమ్స్ ఈక్వల్ టు 0, n ఐటమ్స్ అక్కడ 0 కదా తీసుకున్నాం కాబట్టి కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు 0 స్టోర్ చేసాం కాబట్టి 0, కండిషన్ ట్రూ కదా. అంటే ఐటమ్స్ ఏమి ఇంకా స్టోర్ అవ్వకపోతే n ఐటమ్స్ 0 అవుతుంది. ఐటమ్స్ ఒకటైనా స్టోర్ అయితే n ఐటమ్స్ వాల్యూ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఐటమ్స్ ఏమీ లేవు కదా క్యూలో, కాబట్టి n ఐటమ్స్ 0లోనే ఉంది. కాబట్టి ఇక్కడ క్యూ ఎరే మనకి ఏంటి, ఎరే నేమ్ క్యూ ఎరే అని తీసుకున్నాం. n ఐటమ్స్ అంటే 0, అంటే క్యూ ఎరే ఆఫ్ 0లో ఎంత ఐటమ్ వాల్యూ 30 స్టోర్ చేసాం. 30 స్టోర్ చేసిన తర్వాత n ఐటమ్స్ ప్లస్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి n ఐటమ్స్ ప్లస్ అని ఉంది. మనం ఫస్ట్ ఎరేలో ఎలిమెంట్ని స్టోర్ చేసి ఆ తర్వాత n ఐటమ్స్ ప్లస్ చేయాలి. n ఐటమ్స్ ప్లస్ చేసినప్పుడు ఎంత అవుతుంది, n ఐటమ్స్ వాల్యూ 1 అవుతుంది. n ఐటమ్స్ వాల్యూ 1 అవుతుంది. ఓకే, n ఐటమ్స్ వాల్యూ ఇప్పుడు 1 అయింది కదా, ఇక్కడ సైడ్ని రాశాను n ఐటమ్స్ వాల్యూ 1. ఓకే, ఇప్పుడు ఇలా మనకేమైంది, ఒకసారి ఫంక్షన్ మెథడ్ కాల్ చేసినప్పుడు, ఇన్సెట్ మెథడ్ కాల్ చేసినప్పుడు 1 ఎలిమెంట్ స్టోర్ అయింది, n ఐటమ్స్ వాల్యూ 1 అయింది. ఓకే, నెక్స్ట్ ఇన్సెట్ ఆఫ్ 50. ఓకే, మళ్ళీ ఇన్సెట్ మెథడే కాల్ చేసాం, 15 పంపించాం. ప్రోగ్రామింగ్ అబ్జర్వ్ చేశారు కదా ఇందాక, మొత్తం ఇవన్నీ మెథడ్స్ కాల్ చేసాం ఎలిమెంట్స్ని పంపిస్తూ. కాబట్టి మళ్ళీ 15 పంపిస్తున్నాం. ఈసారి మళ్ళీ n ఐటమ్స్ అంటే ఎంత, n ఐటమ్స్ అంటే 1 కదా, కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది. ఎల్స్ పార్ట్కి వస్తుంది. మనకి ఎల్స్ పార్ట్లో ఏముంది, ఫర్ లూప్ ఉంది. ఫర్ లూప్లో j ఈక్వల్ టు n ఐటమ్స్ అంటే 1 1 అంటే 0, అంటే j వాల్యూ ఎంత 0 అయింది. ఓకే, n ఐటమ్స్ అంటే 1 1 - 1 0, j ఈక్వల్ టు 0 అయింది. 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యే ఐటమ్ వాల్యూ ఎంత 50. ఓకే, 50 గ్రేటర్ దాన్ క్యూ ఎరే ఆఫ్ j వాల్యూ ఎంత అబ్జర్వ్ చేయండి, j వాల్యూ 0. ఓకే, j వాల్యూ 0. క్యూ ఎరే ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత మనకి 30. ఓకే, 30 అంటే 50 గ్రేటర్ దాన్ 30యా, కండిషన్ ట్రూ అయింది కదా. అబ్జర్వ్ చేయండి, క్యూ ఎరే ఆఫ్ 0 అంటే j వాల్యూ 0 కదా, ఇక్కడ క్యూ ఎరే ఆఫ్ 0 లొకేషన్లో ఏముంది 30 ఉంది. అంటే 50 గ్రేటర్ దాన్ ఐటమ్ ప్లేస్లో 50 కదా రిసీవ్ చేసుకుంది ఐటమ్ ప్లేస్లో 50 గ్రేటర్ దాన్ 30, కండిషన్ ట్రూ అయింది. కాబట్టి ఇక్కడ ఇఫ్కి కరస్పాండింగ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి, క్యూ ఎరే ఆఫ్ j+1 0+1 అంటే 1, క్యూ ఎరే ఆఫ్ 1లో క్యూ ఎరే ఆఫ్ 0 లొకేషన్లో ఏముంది ఆ వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. క్యూ ఎరే ఆఫ్ 1 లొకేషన్లో 0 లొకేషన్లో ఉన్న వాల్యూ మనం అసైన్ చేయాలి. అంటే 30 అనేది అసైన్ చేస్తున్నాం. ఓకే, అసైన్ చేసేసాం. ఈ లైన్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇఫ్కి ఎల్స్ పార్ట్కి వెళ్ళదు, ఫర్ లూప్ మనకి డిక్రిమెంట్ అవ్వాలి. ఓకే, ఫర్ లూప్ డిక్రిమెంట్ అవ్వాలి అంటే మళ్ళీ j వాల్యూ ఎంత 0 కదా, 0 మైనస్ అంటే -1. ఓకే, j వాల్యూ -1 అవుతుంది. ఈసారి j వాల్యూ -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి క్యూ ఎరే ఆఫ్ j+1 అంటే ఎంత, j వాల్యూ ఎంత, క్యూ ఎరే ఆఫ్ j అంటే ఎంత మనకి -1 కదా ప్రజెంట్ ఉంది, కాబట్టి -1 + 1 అంటే 0 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, క్యూ పైన j మైనస్ చేసినప్పుడు -1 అయింది. -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే కండిషన్ ఫాల్స్ అయ్యి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు j వాల్యూ ఎంత ఉంది 0 ఉంది. కాబట్టి క్యూ ఎరే ఆఫ్ మనకి 0, j వాల్యూ -1 ఉంది. ఓకే, -1 + 1 అంటే ఇక్కడ ఎంత అయింది 0 అయింది. ఓకే,
ఇప్పుడు ఐటమ్ వాల్యూ ఎంత 50, ఐటమ్ వాల్యూ 50 అంటే క్యూ అరే ఆఫ్ 0 పొజిషన్లో 50 ఐటమ్ ఎంటర్ చేయాలి. ఓకే, 30ని అరేంజ్ చేసేసి 50ని ఎంటర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 2 ఐటమ్స్ మనకి స్టోర్ అయినాయి కాబట్టి నెక్స్ట్ n ఐటమ్స్ ప్లస్ అంటే ప్రీవియస్ 1 ఉంది కదా, ఇప్పుడు 2 అవుతుంది. అంటే ఇక్కడ సైడ్ని నేను రాస్తున్నాను, 1 అరేంజ్ చేసి 2 అని 2 చేస్తున్నాను n ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ మెథడ్ కాల్ అవుతుంది. మెథడ్ క్లోజ్ అయిపోయింది కదా, ఇంకా ఈసారి మనకి ఎన్ని వాల్యూస్, 2 వాల్యూస్ 2 టైమ్స్ ఇన్సర్ట్ మెథడ్ని కాల్ చేసాం. ఈసారి థర్డ్ టైము ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేసినప్పుడు 10 పంపించాం. అంటే ఐటమ్ వాల్యూ ఎంత రిసీవ్ చేసుకుంటుంది, 10 రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ n ఐటమ్స్ అంటే 2 = 0, కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో j = n ఐటమ్స్ -1. n ఐటమ్స్ అంటే ఎంత ఉంది, 2 - 1 అంటే 2 - 1 ఎంత 1 అవుతుంది. అంటే j వాల్యూ 1 > 0, కండిషన్ ట్రూ. అబ్జర్వ్ చేయండి, n ఐటమ్స్ అంటే ప్రజెంట్ మనకి 2 ఉంది కదా, 2 - 1 అంటే 1, jలో 1 స్టోర్ అవుతుంది. j వాల్యూ 1 కదా, 1 > 0, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఐటమ్ వాల్యూ ఎంత 10. ఐటమ్ వాల్యూ ఎంత రిసీవ్ చేసుకుంది 10. ఈసారి మనం పంపించిన వాల్యూ 10 కదా, 10 > క్యూ అరే ఆఫ్ j వాల్యూ ఎంత 1 కదా, 1లో ఎంత ఉంది 30. ఓకే, ఫస్ట్ మనం 30 తోటి కంపారిజన్ చేస్తున్నాం. ఓకే, 10 > 30 కాదు కదా, ఇంకా కానప్పుడు మనకి ఇఫ్ కండిషన్ రన్ అవుతుంది, ఎల్స్ పార్ట్ అయ్యి మనకి ఫర్ నుంచి బ్రేక్ అవుతుంది. ఎందుకని డైరెక్ట్గా మరి రిమైనింగ్ 50 తోటి ఎందుకు కంపారిజన్ చేయలేదు అంటే ఆల్రెడీ ఇవి ఆర్డర్లో ఉన్నాయి, సార్టింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర ఏదైనా మనకి ట్రూ అయితే నెక్స్ట్ ఎలిమెంట్ కూడా చెక్ చేసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ మనకి పొజిషన్ 1 దగ్గరే ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్కి ఇంక రాదు, బ్రేక్ అవుతుంది, అంటే ఆర్డర్లో ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫర్ నుంచి బ్రేక్ అయిన తర్వాత క్యూ అరే ఆఫ్ j+1 కోడింగ్ నీట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, j వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది, 1 + 1 అంటే 2. క్యూ అరే ఆఫ్ 2 పొజిషన్లో ఐటమ్ వాల్యూ 10 ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్లో ఎంటర్ చేస్తున్నాం. ఓకే, క్యూ అరే ఆఫ్ 2 పొజిషన్లో ఐటమ్ వాల్యూ 10 ఎంటర్ చేసాం. n ఐటమ్స్ ప్లస్ అంటే ఈసారి 3, ప్రీవియస్ 2 ఉంది కదా, సైడ్ని 2 అరేంజ్ చేసి నేను 3 చేస్తున్నాను. ఓకే, n ఐటమ్స్ 3. నెక్స్ట్ మెథడ్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు వరకు చూడండి డయాగ్రాము, 3 టైమ్స్ మెథడ్ 3 ఎలిమెంట్స్ని పంపించాం, అన్నీ ఆర్డర్లోనే స్టోర్ అయినాయి. మినిమం వాల్యూ 5కి వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ 0th పొజిషన్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేసినప్పుడు 40ని పంపిస్తున్నాం, ఎలిమెంట్ని 40 అంటే ఐటమ్ వాల్యూ 40. n ఐటమ్స్ అంటే ఈసారి 3 = 0, కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. j = n ఐటమ్స్ -1 అంటే n ఐటమ్స్ వాల్యూ అంతా 3 - 1 2. ఓకే, 2 > 0, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐటమ్ వాల్యూ 40. ఓకే, క్యూ అరే ఆఫ్ j వాల్యూ ఎంత 2 అంటే 10, కండిషన్. ఇక్కడ క్యూ అరే ఆఫ్ j వాల్యూ ఎంత 10 అంటే క్యూ అరే ఆఫ్ j వాల్యూ అంటే jలో 2 ఉంది కదా, క్యూ అరే ఆఫ్ 2 అంటే 10. మొత్తం టోటల్ వాల్యూ ఎంత, అరేలో ఉన్న వాల్యూ 10 అంటే 40 > 10, కండిషన్ ట్రూ. ఓకే, నీట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి క్యూ అరే ఆఫ్ j+1 అంటే 3లో j వాల్యూ jలో అంటే j వాల్యూ 2. క్యూ అరే ఆఫ్ 3 లొకేషన్లో క్యూ అరే ఆఫ్ 2 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంటర్ చేయాలి. అంటే 10 అసైన్ చేసాం. ఓకే,
ఇప్పుడు అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో క్యూ అరే ఆఫ్ త్రీ పొజిషన్లో 2 పొజిషన్లో ఉన్న వాల్యూ అసైన్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ జే మైనస్ మైనస్. ఓకే, ఇంక ఎల్స్ పార్ట్కి వెళ్దు, మళ్ళీ ఫర్ లూప్ డిక్రిమెంట్ అవ్వాలి కదా. ఈసారి ఎంత జే మైనస్ మైనస్. జే వాల్యూ ప్రెజెంట్ 2 కదా, అంటే 1 అవుతుంది. జే వాల్యూ 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఐటమ్ వాల్యూ 40. ఓకే, ఐటమ్ వాల్యూ 40 గ్రేటర్ దాన్ క్యూ అరే ఆఫ్ జే వాల్యూ ఎంత 1. 1లో ఎంత ఉంది 30 ఉంది. ఓకే, 40 గ్రేటర్ దాన్ 30 కండిషన్ ట్రూ అయింది కదా. మళ్ళీ క్యూ అరే ఆఫ్ జే వాల్యూ 1 అంటే 1 + 1 2 అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జే ప్లస్ 1 అని ఉంది కదా, జే వాల్యూ 1 కాబట్టి 1 + 1 2 అంటే క్యూ అరే ఆఫ్ జే ప్లస్ 1లో మనం ఏమి అసైన్ చేయాలి. క్యూ అరే ఆఫ్ జే అంటే 1 కదా, 1 లొకేషన్లో ఉన్న వాల్యూ 2 లొకేషన్లో ఎంటర్ చేయాలి. ఓకే, క్యూ అరే ఆఫ్ 2 లొకేషన్లో మనం క్యూ అరే ఆఫ్ 1 లొకేషన్లో ఉన్న వాల్యూ అసైన్ చేయాలి. అంటే మనకి 1 లొకేషన్లో 30 ఉంది కదా, ఆ వాల్యూ వచ్చి 2 లొకేషన్లోకి అసైన్ చేయాలి. ఇక్కడ 2 లొకేషన్లో 10 అరేస్ చేసి 1 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంటర్ చేస్తున్నాం. ఓకే, క్లియర్గా నీట్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంక ఎల్స్ పార్ట్కి వెళ్ళదు, మనకి ఎల్స్ పార్ట్కి వెళ్ళదు కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ డిక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 1 కదా జే వాల్యూ, 1 మైనస్ మైనస్ అంటే మనకి ఎంత వస్తుంది 0. ఓకే, 0 అవుతుంది, 0. ఓకే, నెక్స్ట్ ఐటమ్ మనకి 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. ఐటమ్ వాల్యూ 40 గ్రేటర్ దాన్ క్యూ అరే ఆఫ్ 0 అంటే 0 పొజిషన్లో ఎంత ఉంది 50 కండిషన్ ఫాల్స్. ఇక్కడ 40 గ్రేటర్ దాన్ 50 కండిషన్ ఫాల్స్. క్యూ అరే ఆఫ్ 0 పొజిషన్లో 50 ఉంది కదా, ఐటమ్ వాల్యూ 40 గ్రేటర్ దాన్ 50 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి బ్రేక్ అవుతుంది. ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బ్రేక్ ఉపయోగించాం కాబట్టి లూప్ని బ్రేక్ చేయడానికి ఉపయోగించుకుంటాం, లూప్ నుంచి బయటకు రావడానికి బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించాం. ఇక్కడ క్యూ అరే ఆఫ్ జే ప్లస్ 1 అంటే జే వాల్యూ ఎంత మనకి 0 + 1 అంటే 1. ఓకే, క్యూ అరే ఆఫ్ 1 లొకేషన్లో ఐటమ్ వాల్యూ 40 అసైన్ చేయాలి. ఓకే, ఇక్కడ 1 లొకేషన్ అంటే ఇది, 1 లొకేషన్లో 30 ఉంది కదా, అది అరేస్ చేసేసి 40 అసైన్ చేయాలి. ఓకే, ఇప్పటికి మనకి 40 అసైన్ అయిపోయింది కదా 1 లొకేషన్లో. నెక్స్ట్ n ఐటమ్స్ ప్లస్ n ఐటమ్స్ ప్రీవియస్ 3 ఉండేవి, ఇప్పుడు 4 అయినాయి అంతే కదా. సైడ్ని కూడా నేను 3ని అరేస్ చేసి 4 రాస్తున్నా. ఓకే, మెథడ్ క్లోజ్ అవుతుంది. చూడండి 4 ఐటమ్స్ వచ్చేసరికి n ఐటమ్స్ 4 అయింది. ఓకే, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేసాం. ఓకే, ఇన్సర్ట్ మెథడ్ ఈసారి 20ని పంపించాం కాల్ చేస్తున్నప్పుడు. n ఐటమ్స్ వాల్యూ 4 కదా, ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్, ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఫర్ లూప్లో జే ఈక్వల్ టు n ఐటమ్స్ అంటే 4 మైనస్ n ఐటమ్స్ 1 - 1 కదా, 4 - 1 అంటే 3. జే ఈక్వల్ టు 3 అయింది. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి n ఐటమ్స్ అంటే ఎంత 20. ఐటమ్ అంటే ఐటమ్ వాల్యూ 20 కదా, 20 గ్రేటర్ దాన్ క్యూ అరే ఆఫ్ జే వాల్యూ ఎంత 3లో ఎంత ఉంది 10 ఉంది. ఓకే, 20 గ్రేటర్ దాన్ 10 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్కి కరస్పాండింగ్ స్టేట్మెంట్ ఏంటి, క్యూ అరే ఆఫ్ జే ప్లస్ 1 ఉంది. జే ప్లస్ 1 అంటే జే వాల్యూ 3 + 1 4లో క్యూ అరే ఆఫ్ జే వాల్యూ 3. ఓకే, 3లో ఉన్న వాల్యూ అంటే 3 పొజిషన్లో ఉన్న వాల్యూ 4 పొజిషన్లో ఎంటర్ చేయాలి. మనం అసైన్ చేస్తున్నాం, 10ని అసైన్ చేస్తాం. చూడండి డయాగ్రామ్లో 4th పొజిషన్లో 10ని అసైన్ చేస్తాం. నెక్స్ట్ జే మైనస్ మైనస్. జే వాల్యూ ప్రెజెంట్ 3 కదా, ఈసారి 2 అవుతుంది. ఈసారి 2 అయింది. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. ఐటమ్ వాల్యూ 20
ఏ ఆఫ్ క్యూ అరే ఆఫ్ 2 అంటే 2లో ఎంత ఉంది 30 ఉంది. 20 గ్రేటర్ దాన్ 30 కండిషన్ ఫాల్స్ కదా. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పట్టుకొచ్చి లూప్ నుంచి బ్రేక్ అవుతుంది. ఓకే, లూప్ నుండి బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ లైన్ క్యూ అరే ఆఫ్ జే వాల్యూ ఎంత ఉంది ప్రజెంట్ 2 ఉంది. 2 జే ప్లస్ 1 ఉంది ఇక్కడ. క్యూ అరే ఆఫ్ జే ప్లస్ 1 అంటే జే వాల్యూ 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది. పైన ఫర్ లూప్లో జే వాల్యూ రీసెంట్ జే వాల్యూ ఎంత 2 కాబట్టి 2 ప్లస్ 1 అంటే 3 అయింది. క్యూ అరే ఆఫ్ 3లో ఐటమ్ వాల్యూ ఎంత 20 అసైన్ చేయమంటున్నాం కాబట్టి క్యూ అరే ఆఫ్ 3లో ఉన్న వాల్యూ 10 అరేస్ చేసాను. ఇప్పుడు 20 అసైన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ n ఐటమ్స్ ప్లస్ అంటే n ఐటమ్స్ ఎంత ప్రీవియస్ 4 ఉంది, ఇప్పుడు 5 అవుతుంది. ఓకే, నేను సైన్ కూడా 5 అని మోడిఫై చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ప్రయారిటీ క్యూలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడే చూడండి మనకి సార్టింగ్లోకి వచ్చేసింది. ఓకే, మనకి అసెండింగ్ ఆర్డర్లో పెట్టేసుకుంది. అంటే 10, 20, 30, 40, 50 ఇలా మనకు ఆర్డర్లో వచ్చేసింది. వాల్యూ అనేది ఆర్డర్లోకి వచ్చేసింది, సార్టెడ్ ఆర్డర్లోకి వచ్చింది. కాబట్టి ఓకే, అంటే ప్రతి ఎలిమెంట్ని అసైన్ చేసేటప్పుడే కంపేర్ చేసుకొని అసైన్ చేస్తుంది. ఓకే, సార్టింగ్లో పెట్టుకుంటూ అసైన్ చేసుకుంటుంది. ఓకే, కాబట్టి దీన్ని ప్రయారిటీ క్యూ అంటాం. ప్రతి ఎలిమెంట్కి సమ్ ప్రయారిటీ ఇచ్చుకుంటుంది. ఓకే, ఇది ఇన్సర్ట్ మెథడ్స్ అన్నీ కాల్ అయ్యేటప్పటికి మనకి క్యూలో ఇలా స్టోర్ అవుతాయి. వాల్యూస్ అన్నీ ఇలా స్టోర్ అయినాయి. n ఐటమ్స్ 5 ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి n ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి 5. మన క్యూలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అదే n ఐటమ్స్ వాల్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మెథడ్లో చూడండి ఇన్సెట్ అన్ని మెథడ్స్ ఇక్కడ వరకు అయినాయి కదా. ఇన్సెట్ మెథడ్స్ 5 టైమ్స్ కాల్ చేస్తాం. 30, 50, 10, 40, 20 ఎలిమెంట్స్ని పంపిస్తూ 5 టైమ్స్ కాల్ చేసినప్పుడు మనకి ప్రయారిటీ క్యూలో ఎలిమెంట్స్ అనేవి ఈ ఆర్డర్లో వచ్చినాయి. ఓకే, n ఐటమ్స్ 5 అయింది. పైన రాసాను చూడండి, n ఐటమ్స్ వాల్యూ 5 అయింది. ఇప్పుడు మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం. రిమూవ్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం, వైల్ నాట్ p డాట్ ఈజ్ ఎంటీ మెథడ్ కాల్ చేయండి. ఫస్ట్ ఎంటీగా ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే, ఎంటీ మెథడ్ కాల్ చేసినప్పుడు ఎంటీ మెథడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ కాలంలో పబ్లిక్ బూలియన్ ఈజ్ ఎంటీ మెథడ్ ఉంది. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటి, n ఐటమ్స్ ఈక్వల్ టు 0. n ఐటమ్స్ అంటే 5 ఈక్వల్ టు 0 కండిషన్ మనకి కండిషన్ ఫాల్స్ అయింది కదా. ఓకే, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి 0 అంటే n ఐటమ్స్ అంటే ఐటమ్స్ ఏమీ లేకపోతే మనకి n ఐటమ్స్ అనేది 0 అవుతుంది. ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అంత n ఐటమ్స్ వాల్యూ అయింది కాబట్టి మనకి ఫాల్స్ అయింది. ఫాల్స్ రిటర్న్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫాల్స్ రిటర్న్ అవుతుంది, నాట్ ఫాల్స్. ఇక్కడ p డాట్ ఈజ్ ఎంటీ అనే ప్లేస్లో ఫంక్షన్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నాట్ అని యూస్ చేసాం కదా కాబట్టి ట్రూ అవుతుంది. ఓకే, మనం నాట్ అని ఉపయోగించాం కాబట్టి ఫాల్స్ ట్రూ అవుతుంది. ఓకే, కండిషను ఫాల్స్ అయింది, నాట్ ముందు ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి లాంగ్ ఐటమ్ అని ఐటమ్ని వేరియబుల్ని తీసుకున్నాం. మనం రిమూవ్ చేసిన ఐటమ్ని స్టోర్ చేసుకోవడానికి ఐటమ్ని లాంగ్ డేటా టైప్లో స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ p డాట్ రిమూవ్. ఓకే, p డాట్ రిమూవ్ మెథడ్ కాల్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేయండి, p డాట్ రిమూవ్ మెథడ్ కాల్ చేసాం. రిమూవ్ మెథడ్కి వెళ్తుంది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లోనే ఉంది p డాట్ రిమూవ్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఆ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. పబ్లిక్ లాంగ్ రిమూవ్ అని రాసాం. ఓకే, రిటర్న్ ఇక్కడ సమ్ రాసుకున్నాం చూడండి, క్యూ అరే ఆఫ్ -n ఐటమ్స్ అంటే n ఐటమ్స్ ఎంత ఉంది 5 ఉంది కదా కాబట్టి 4 అవుతుంది. ఫస్ట్ ప్రిఫిక్సే మైనస్ అంటే డిక్రిమెంట్ ఆపరేటర్ ఉంది కాబట్టి ఫస్ట్ డిక్రిమెంట్ చేసి ఆ తర్వాత క్యూ అరే ఆఫ్ 4 వాల్యూ చూసుకోవాలి. క్యూ అరే ఆఫ్ 4 వాల్యూ ఎంత అర్థమైందమ్మా. ఫస్ట్ n ఐటమ్స్ అంటే 5 మైనస్ ప్రిఫిక్స్ రాసాం కదా, పోస్ట్ ఫిక్స్ అనుకోండి. ఫస్ట్
ఫస్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి తర్వాత డిక్రిమెంట్ చేస్తాం. కానీ ముందే ప్రిఫిక్స్ రాసాం. ఓకే, మైనస్ మైనస్ ఎన్ ఐటమ్స్ రాసాం కాబట్టి మైనస్ మైనస్ 5 అంటే 4 అవుతుంది. ఓకే, డిక్రిమెంట్ అయిపోయిన తర్వాత క్యూ ఎరే ఆఫ్ డిక్రిమెంట్ చేసిన వాల్యూ ఎంత 4ని తీసుకోవాలి. ఓకే, డిక్రిమెంట్ చేసిన తర్వాత ఎన్ ఐటమ్స్ ఎంత ఉంటుందో ఆ వాల్యూ తీసుకోవాలి 4. ఓకే, క్యూ ఎరే ఆఫ్ 4 అంటే ఎంత 10. ఓకే, 10 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 10 రిటర్న్ చేస్తుంది. 10 అనేది ఐటెంలో స్టోర్ అవుతుంది. రిమూవ్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ 10 రిటర్న్ చేస్తుంది. 10 అనేది ఐటెంలో స్టోర్ అవుతుంది. ఐటెంని డిస్ప్లే చేస్తున్నాం. డిస్ప్లే చేసి సమ్ స్పేస్ కూడా ఇస్తున్నాం. అంటే ఇక్కడ 10ని డిస్ప్లే చేసి సమ్ స్పేస్ ఇచ్చాం. అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. ఓకే, నేను కింద రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 10 సేమ్ అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. ఓకే, మనకి సమ్ స్పేస్ డిస్ప్లే అవ్వడానికి ఇక్కడ డబుల్ కొటేషన్స్లో సమ్ స్పేస్ అనేది పెట్టాం. ఓకే, సమ్ స్పేస్ కోసం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వైల్ లూప్ ఇటరేషన్ జరగాలి కదా, కాబట్టి వైల్ కండిషన్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఈసారి ఏంటి, మళ్ళీ ఈజ్ఎంటీ మెథడ్ కాల్ చేస్తాం. ఈసారి ఈజ్ఎంటీ మెథడ్ కాల్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి. మెథడ్ ఎన్ ఐటమ్స్ వాల్యూ ఎంత, ఎన్ ఐటమ్స్ అంటే 4 అయిపోయింది కదా. ఇప్పుడు ఎన్ ఐటమ్స్ వాల్యూ ప్రీవియస్ రిమూవ్ మెథడ్ కాల్ చేసినప్పుడు 4 కింద చేంజ్ అయింది కాబట్టి 4 ఉంటుంది ఈసారి. ఓకే, మనకి రిమూవ్ చేస్తాం కాబట్టి ఎలిమెంట్ కూడా 4th పొజిషన్లో, ఎలిమెంట్ కూడా 10 రిమూవ్ అయిపోయినట్టు డయాగ్రమాటికల్గా కూడా నేను చూపిస్తున్నాను చూడండి. 10 రిమూవ్ అయిపోయింది, ఇంకా ఉండదు. ఓకే, ఇప్పుడు ఈజ్ఎంటీ మెథడ్ కాల్ చేసాం కదా వైల్ ఇటరేషన్లో. ఇప్పుడు 4 ఎన్ ఐటమ్స్ అంటే 4 ఉంది. 4 ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఇక్కడ నాట్ అని ఉపయోగించాం కదా, కాబట్టి ఏమవుతుంది, ట్రూ అవుతుంది. యాక్చువల్గా ఈజ్ఎంటీ కండిషన్ ఫాల్స్ వచ్చింది రిటర్న్, కానీ నాట్ ఫాల్స్ అంటే ట్రూ అవుతుంది. అర్థమైందా, నాట్ ఫాల్స్ అంటే ట్రూ అవుతుంది. మనకి వచ్చిన దానికి ఆపోజిట్ తీసుకోవాలి, నాట్ అని ఉపయోగించాం కాబట్టి. ఫాల్స్ వచ్చింది కాబట్టి ట్రూ తీసుకున్నాం. వైల్ ట్రూ కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి మనకి ఐటెంలో మళ్ళీ పీ డాట్ రిమూవ్ మెథడ్ కాల్ చేస్తున్నాం. లాంగ్ ఐటమ్ అని తీసుకున్నాం, ఈక్వల్ టు పీ డాట్ రిమూవ్ మెథడ్ మళ్ళీ కాల్ చేసాం. అలా మళ్ళీ మనం కాల్ చేసినప్పుడు రిమూవ్ మెథడ్కి వెళ్తుంది. ఓకే, క్యూ ఎరే ఆఫ్ మైనస్ మైనస్ ఎన్ ఐటమ్స్ అంటే ఈసారి 3 ఎన్ ఐటమ్స్ వాల్యూ అంతా 3 కింద చేంజ్ అయింది. చూడండి, ఇక్కడ కూడా మార్చేస్తున్నాను నేను. ఎన్ ఐటమ్స్ వాల్యూ 3 డిక్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు 3 పొజిషన్లో ఎంత ఉంది వాల్యూ 20. క్యూ ఎరే ఆఫ్ 3 అంటే 20. ఆ 20ని రిటర్న్ చేస్తుంది. రిమూవ్ మెథడ్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి ఆ 20 ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. అది ఐటెంలో స్టోర్ అయ్యి నెక్స్ట్ లైన్లో అవుట్పుట్ లైన్ ఇచ్చాం కాబట్టి ఐటెం వాల్యూ డిస్ప్లే అవుతుంది. అంటే ఐటెం కిందనే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. 20 డిస్ప్లే చేసి సమ్ స్పేస్ ఇచ్చి అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వైల్ ఇటరేషన్ జరగాలి కదా, కాబట్టి వైల్ కండిషన్ ఏంటి, నాట్ పీ డాట్ ఈజ్ ఎంటీ మెథడ్ కాల్ అయింది. అంటే మనకి మెథడ్ కాల్ చేసుకుంటాం, వచ్చిన రిజల్ట్కి నాట్ అప్లై చేసుకోవాలి. ఓకే, పీ డాట్ ఈజ్ ఎంటీ మెథడ్ దగ్గరికి వెళ్తుంది, అంటే మెథడ్ డెఫినిషన్ దగ్గరికి వెళ్ళింది. ఎన్ ఐటమ్స్ అంటే ఈసారి 3 ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ట్రూ అవుతుంది కదా, నాట్ ఉపయోగించాం కాబట్టి ఇక్కడ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ స్టేట్మెంట్ ఉపయోగించాం. ఇప్పుడు నాట్ ఫాల్స్ అంటే ట్రూ అవుతుంది. ఓకే, ట్రూ అవుతుంది కాబట్టి లాంగ్ ఐటమ్ పీ డాట్ రిమూవ్ అంటే పీ డాట్ రిమూవ్ మెథడ్లో మెథడ్ కాల్ చేసినప్పుడు ఇక్కడ మెథడ్లో చూడండి రిటర్న్ క్యూ అరే ఆఫ్ మైనస్ ఎన్ ఐటమ్స్ అంటే ఇక్కడ ఎన్ ఐటమ్స్ని డిక్రిమెంట్ చేయాలంటే 2 అవుతుంది. ఎన్ ఐటమ్స్ 3 కదా ప్రజెంట్. ఓకే, 2 ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయినాయి కదా, ఇప్పుడు 3 కదా 2 అవుతుంది. ఓకే, 2 చేస్తున్నాం. ఇప్పుడు క్యూ ఎరే ఆఫ్ 2లో ఎంత ఉంటుంది,
క్యూ అరే ఆఫ్ 2లో ఎంత ఉంది, 30 ఉంది. ఆ 30 ఎలిమెంట్ రిటర్న్ అవుతుంది. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ ఉపయోగించాం కాబట్టి 30 ఎలిమెంట్ రిటర్న్ అవుతుంది. అంటే రిమూవ్ మెథడ్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడికి 30 అనేది రిటర్న్ అవుతుంది. 30 ఐటెంలో స్టోర్ అవుతుంది. 30 వాల్యూ డిస్ప్లే చేసాం, స్పేస్ కూడా సమ్ స్పేస్ కూడా డిస్ప్లే చేసాం. ఓకే, అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. మళ్ళీ వైల్ ఇటరేషన్ జరుగుతుంది. ఓకే, మళ్ళీ వైల్ ఈజ్ ఎంప్టీ మెథడ్ కాల్ అవుతుంది. ఈజ్ ఎంప్టీ మెథడ్ కాల్ అయినప్పుడు ఇక్కడ చూడండి డిలీట్ చేస్తాం కదా 30ని, కాబట్టి ఇక్కడ డయాగ్రామ్లో కూడా 30ని రిమూవ్ చేసినట్టు చూపించాం. ఇప్పుడు వైల్ ఈజ్ ఎంప్టీ మెథడ్ కాల్ అయినప్పుడు ఈజ్ ఎంప్టీ మెథడ్కి వెళ్తుంది. ఎన్ ఐటమ్స్ వాల్యూ ఈసారి అంతా 2 = 0 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి పీ డాట్ ఈజ్ ఎంప్టీ అంటే ఫాల్స్ వచ్చింది, కానీ నాట్ ఉపయోగించాం కాబట్టి కండిషన్ ట్రూ అయినట్టు. ఓకే, వైల్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి లాంగ్ ఐటమ్ పీ డాట్ రిమూవ్ అంటే మనం ప్రతిసారి రిమూవ్ అని ఇక్కడ ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేసినట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేయని అవసరం లేకుండా రిమూవ్ మెథడ్కి ఇక్కడ డైరెక్ట్గా వైల్ లూప్లో పెట్టేసాం. ఎంటీ అయ్యేంత వరకు అలా కాల్ పీ డాట్ రిమూవ్ మెథడ్ రన్ అవ్వాలని. ఓకే, మనకి వైల్ లూప్లో పెట్టేసుకున్నాం. ఈసారి పీ డాట్ రిమూవ్ మెథడ్ కాల్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ రిమూవ్ మెథడ్ దగ్గర డెఫినిషన్ దగ్గరికి వెళ్ళి ఎన్ ఐటమ్స్ మైనస్ ఎన్ ఐటమ్స్ అంటే మనకి ఎంత 1 అవుతుంది. ఓకే, 1 ఈసారి ఎన్ ఐటమ్స్ వాల్యూ 1 అయింది. క్యూ అరే ఆఫ్ 1 అంటే ఎంత ఉంది, 40 ఉంది. 40 అనేది రిమూవ్ మెథడ్ దగ్గరికి ఎక్కడ రిమూవ్ మెథడ్ కాల్ చేసామో అక్కడికి 40 అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, 40 రిటర్న్ అయినప్పుడు మనకి ఐటెంలో స్టోర్ అవుతుంది. పీ డాట్ రిమూవ్ స్పేస్లో 40 రిటర్న్ అయింది కదా, మనకి ఐటెంలో స్టోర్ అవుతుంది. ఐటెం నెక్స్ట్ లైన్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఇచ్చాం కదా, అవుట్పుట్ లైన్ ఐటమ్ 40ని డిస్ప్లే చేస్తున్నాం. నెక్స్ట్ అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వైల్ మళ్ళీ ఈజ్ ఎంప్టీ మెథడ్ కాల్ అవుతుంది. ఇక్కడ 40ని కూడా అరెస్ట్ చేస్తాం. ఓకే, ఈజ్ ఎంప్టీ మెథడ్ కాల్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, మళ్ళీ ఎంప్టీ మెథడ్ చెక్ చేసుకున్నప్పుడు 1 = 0 కండిషన్ ఫాల్స్. మళ్ళీ కండిషన్ ఫాల్స్ వచ్చింది కాబట్టి వైల్ కండిషన్ నాట్ ఫాల్స్ అంటే ట్రూ అవుతుంది. ఓకే, ట్రూ అయింది కాబట్టి వైల్ కండిషన్ ట్రూ అయితే లోపలికి ఎంటర్ అయ్యి లాంగ్ ఐటమ్ = పీ డాట్ రిమూవ్ మెథడ్ కాల్ అయింది. రిమూవ్ మెథడ్లో చూడండి రిటర్న్ క్యూ అరే ఆఫ్ -ఎన్ ఐటమ్స్ అంటే 0 అంటే ఎన్ ఐటమ్స్ వాల్యూ 0 అయింది. ఇప్పుడు ఎన్ ఐటమ్స్ క్యూ అరే ఆఫ్ 0 లొకేషన్లో ఎంత ఉంది, 50 ఉంది. ఓకే, 50ని రిటర్న్ చేస్తుంది. రిమూవ్ మెథడ్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి 15 రిటర్న్ చేసింది, ఐటెంలో స్టోర్ చేసుకుంది. నెక్స్ట్ ఐటెంని డిస్ప్లే చేసాం. నెక్స్ట్ సమ్ స్పేస్ ఇచ్చి కర్సర్ అదే లైన్లో వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఈసారి ఐటెం రిమూవ్ చేస్తాం కదా, ఈసారి మళ్ళీ ఈజ్ ఎంప్టీ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, కాల్ అయినప్పుడు చూడండి ఈజ్ ఎంప్టీ మెథడ్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ ఎన్ ఐటమ్స్ వాల్యూ 0 = 0 కండిషన్ ట్రూ. బూలియన్ ఈజ్ ఎంప్టీ మెథడ్ మనకి కండిషన్ ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి నాట్ అప్లై చేస్తే ఫాల్స్ అయిపోతుంది. వైల్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది వైల్. ఓకే, వైల్ ఎండ్ అయింది. నెక్స్ట్ మెయిన్ మెథడ్ క్లోజింగ్, క్లాస్ క్లోజింగ్. ఓకే, ప్రోగ్రామ్ ఇలా టెర్మినేట్ అవుతుంది. ఓకే, మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి ఆర్డర్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టింగ్ చేసుకుంటూ మనకి ఏం చేసింది, ఇన్సర్ట్ చేసుకుంది. అలాగే మనకి రిమూవ్ చేసినప్పుడు ఆర్డర్లోనే మనకి ఇక్కడ చూడండి 10, 20, 30, 40, 50 సమ్ ఆర్డర్లో మనకి అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్లో డిస్ప్లే అయినాయి. ఓకే, ప్రయారిటీ క్యూ అంటాం. ఇది ప్రయారిటీ క్యూ ప్రోగ్రామ్. ఓకే, నీట్గా డయాగ్రామ్స్ డ్రా చేయండి. ఇవన్నీ కూడా మీరు ఓన్గా కూడా ఎలిమెంట్స్ ఇచ్చుకొని చూడొచ్చు. ఓకే, 30, 50, 10, 40, 20 అనే కాదు, మీకు నచ్చిన వాల్యూస్ ఇచ్చుకొని కూడా ఇన్సెట్ మెథడ్ని రన్ చేసుకోవచ్చు. ఓకే.